అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి ఒక చక్కని కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు ఆఖరి వెంకటాద్రి నాయుడు. కథ ఇలా మొదలవుతోంది. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలా చంద్రశేఖర్ వరప్రసాద్ గారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్ద దొరగారు అనిపించుకుంటూ అలనాటి రాజఠీవీతో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 ఇంతలుండే కోటగుమ్మంలో 6 అడుగుల పెద్ద దొరగారు నుంచుంటే పక్కనుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మంటపంలోని వెంకటాద్రి నాయుడు విగ్రహం కోటగుమ్మంలో ప్రత్యక్షమైంది అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు, భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలకి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరక్క బంగారు శరీరం మీద వేళ్లాడుతూ ఉండగా ఒంగోలు చీమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేయించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూర్ని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుపడిన కోట దెబ్బ ఆ మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడి నివాసం, తన్ను తన జమీందారీని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లు ఉండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్ద దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఒక వేడుక. ఆయన తమని చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవారు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరక్క ఒక నౌకరు అందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేణీళ్లు, ఆ 2 గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తుపీట. ఆ ఎత్తుపీట ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేణీళ్లు ఒంటి మీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరు అందిస్తే అతగాడు రుద్దేవాడు. రెండో చెయ్యి రెండో నౌకరు అందిస్తే అతగాడు రుద్దేవాడు. మళ్ళీ వేణీళ్లు. ఆ పైన ఓ చెయ్యి ఓ నౌకరు అందిస్తే అతగాడు చలవ ఉత్తరీయంతో తడి అద్దేవాడు. ఇంకో పక్కన ఇంకో ఉత్తరీయంతో తడి అద్దగా కొత్త పంచె అక్కడ పెట్టి నౌకర్లు వెళ్ళిపోయేవారు. ఆ కొత్త పంచె కట్టుకుని స్నానాల గదిలోంచి బయటకు వచ్చేవారు. ఈ స్నానం విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈనాడు వాడుకుంటున్న తుండుగుడ్డలు పెద్ద దొరగారికి తెలియవు. వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చుని ఉండగా జనం పెద్ద దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమాస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడి పక్కనున్న గుమాస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమాస్తాతో దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే. అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరి గాని మాట్లాడేవారు కారు. రాజదృష్టి సోకకూడదనో ఏమో మరి తెలీదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారాయన.
ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు. ఎవ్వరినీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారికి ఒక్కతికే ఆ గుండెలోతులు తెలిసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తరువాత అన్ని కోరికలకు అతీతుడే, నాకిది కావాలి అని కోరక, నాకిది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకొని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్ద దొరగారి ఇంటికి దీపం పెడితే ఆమె లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళ ఆనందంతో వెలిగాయి గాని ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు భళ్ళున నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మగారికి కొడుకు పుట్టగా 5 ఏళ్ల మనవడు, నడక సమంగా రాని మనవడు తాతగారి తాళం చేతులు లాక్కొని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్ద దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు, భళ్ళు భళ్ళున నవ్వారు, అలలు అలలుగా నవ్వారు. అలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్టు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమాస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడు? అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తళుక్కుమన్న ఘట్టం మరొకటి ఉంది. రోజు రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూది కుంకుమ పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏం పంచదారో పటికి బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారులైతే ఎక్కడలేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్న పిల్లాడైపోయి చెంగున చెయ్యి జాపేవారు నేతి చిట్టిగారుల కోసం. ఆఖరి వెంకటాద్రి నాయుడు అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి మంచి కథలు వినడానికే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని విన్నపం. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.